ఒక్కసారి మనం కొద్ది పక్కుంటే ఒకసారి పెడతారు ఇంకా 2 పాయింట్స్ పెడతారండి. వంట మళ్ళీ మా మధ్యలోకి వచ్చారు పెనుమంట్ర మండలంలో మామిడూరు అనే ఒక విలేజ్ ఉంది. విలేజ్ శివారులో గూడూరి శ్రీరామచంద్రరావు అండ్ పేర్లపోయిన మంగమ్మ అనే వాళ్ళకి చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవి కోర్టులో ఉన్నాయి. వీళ్ళ వాదనలు వీళ్ళు, వాళ్ళ వాదనలు నిలిపించుకుంటారు. అది మనకి అంతవరకే. వాళ్ళకైతే డిస్ప్యూట్స్ ఉన్నమాట వాస్తవం. ఆ డిస్ప్యూట్ని పురస్కరించుకొని కోర్టులో కేసులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈవిడ పోలీస్ స్టేషన్కి పద్దాకా ఇతను తిడుతున్నాడు, కొడుతున్నాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన మీద ఎస్ఐ గారు వెరిఫై చేయాలి. అది చట్టపరిధిలో ఆయన ఉద్యోగం, దానికి ఏం డిస్ప్యూట్ చేసేది ఏమీ లేదు. అలాగే ఆమె ఇచ్చినటువంటి రిపోర్ట్స్ గతంలో ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. అది ఏంటంటే ఇక్కడ టెక్నికల్గా ఇరుపక్షాలు గొడవ పడ్డారని చెప్పి పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేశారని 160 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని ఎస్టీసీ అంటాము, పెట్టి కేసు పెట్టారు. సేమ్ అదే ఇన్సిడెంట్ని మరలగైన ఆవిడ కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. టెక్నికల్గా అయితే అది కరెక్ట్ కాదు. అది కావాలని ఉద్దేశపూర్వకంగా కట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. అది కాకుండా మరలా రీసెంట్గా ఈ మధ్యన ఆమె కంప్లైంట్ మీద ఇంకో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ గూడూరు రామచంద్రరావు అనే అతని మీద. ఏదేమైనప్పటికి కూడా కేసులు సాక్ష్యాధారాలు అనేవి ఎస్ఐ చూసుకుంటారో అది మాకు ఏసీబీకి సంబంధం లేని విషయం. కానీ ఆ కేసుల్లో 41A నోటీస్ ఇష్యూ చేసి స్టేషన్ బెయిల్ మంజూరీ చేసి ఆ యాక్సెప్ట్ చేయడానికి స్టేషన్ ఫార్మాలిటీస్ అని చెప్పని అతను ఎస్ఐ ఇక్కడ పనిచేస్తున్నటువంటి LS బాలాజీరావు గారు డిమాండ్ చేశారని చెప్పని మనకి రాతపూర్వకంగా ఈ రామచంద్రరావు కంప్లైంట్ చేస్తున్నాడు. ఇతని వద్ద అంతకుముందు ఆల్రెడీ ఇదే నెల 15వ తారీఖున 30,000 రూపాయలు తీసుకున్నాడట ఆయన. అవి సరిపోకుండా మరలా 20,000 రూపాయలు లంచం కావాలని అదనంగా డిమాండ్ చేశాడని, ఈ లంచం డబ్బులు తీసుకోవడంలోనూ వ్యవహారాలు డీల్ చేయడంలోనూ ఈ ఎస్ఐ గారికి అసిస్టెంట్గా ఇదే పోలీస్ స్టేషన్లో సిపిఓగా పనిచేస్తున్నటువంటి హనుమంతు అనే ఆయన సహకరిస్తున్నాడని ఇతను తీసుకునే డబ్బులు ఇతను తీసుకోమన్న తర్వాత అతనికి చెప్తే తీసుకుంటాడని చెప్పి మాకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసాం. ఈవేళ ఈ గూడూరు రామచంద్రరావు దగ్గర నుంచి మొట్టమొదటి ఎస్ఐ గారి దగ్గరికి పోయాడు. ఎస్ఐ గారు డబ్బులు తెచ్చావా అని చెప్పి అన్నాడు. ముందుకు నడిచాడు. ఏదైనా తెచ్చాడు అన్నట్టయితే సరే ఆ డబ్బులు ఈ సిపిఓగా ఉన్నటువంటి అతనికి ఏమంటే హనుమంతుకి అతను తీసుకున్నాడు. అతను తీసుకుని తదుపరి ఎస్ఐ గారి టేబుల్ మీద పెట్టాడు. ఈ లోపల మేము వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ఎస్ఐ గారి మీద తర్వాత అతనికి సహకరించినటువంటి హనుమంతు మీద ఇద్దరి మీద కూడా చట్టపరంగా చర్య తీసుకుంటున్నాం. ఈ ప్రొసీడింగ్స్ అయిన వెంటనే ఇద్దరిని కస్టడీలో తీసుకుని న్యాయస్థానంలో హాజరుపడతాం. ఎంత అమౌంట్ ఎంత అండి? 15,000 రూపాయలు. 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా వీళ్ళిద్దరిని కూడా రెడీ హ్యాండ్గా పట్టుకుంటాం.